विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतो एकमापादतलमस्तकः స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంకి అనుబంధాలయంగా ఉన్నటువంటి వరదరాజస్వామి దేవాలయంలో ఈరోజు శోభాయుతంగా శాస్త్రోక్తంగా మన ఉత్తర ద్వారం తెరిచి అందరి భక్తులకు కూడా వరదరాజస్వామి యొక్క దర్శనం జరిగింది. ఈరోజు మన స్వామివారికి కాణిపాక దేవస్థానం నుంచి అంటే వినాయక దేవస్థానం నుంచి చైర్మన్ గారు అదేవిధంగా మన బోర్డు మెంబర్స్ ఉభయదారులతో కలిసి అందరం వచ్చి ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించాం. వైకుంఠ ద్వారం నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన కాణిపాకం ప్రజలు కానివ్వండి, చిత్తూరు జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ కూడా వచ్చి వైకుంఠ ద్వారం నుంచి మనం ఏర్పాటు చేసిన స్వామివారి ఊరేగింపు విగ్రహాలని పెట్టాం. అక్కడ స్వామివారి యొక్క పూజలు చేసుకుని వారి యొక్క ఆశీస్సులు పొందారు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరూ కూడా ఆ గోవిందరాజస్వామి యొక్క వరదరాజస్వామి యొక్క విశేషమైన పూజలు చేసుకుని వారి యొక్క ఆశీస్సులు పొందారు. అదేవిధంగా మనం ఎలాగైతే తిరుమల తరహాలో ఇక్కడ కూడా చాలా మంది జనాలు భక్తితో ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మరింత ఏర్పాట్లు చేసి మరింత డివోటీస్ భక్తులు ఈ దేవాలయానికి వచ్చేలాగా తదుపరి చర్యలు ఉంటాయి. సో ఉత్తర ద్వార దర్శనం అయిన తర్వాత స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గ్రామంలో ఊరేగింపు జరపడానికి వాహనం ద్వారా తీసుకెళ్లారు. ఇప్పుడు అది ప్రజలందరూ కూడా ఆ వాహనం వెంట నడుస్తూ శోభాయమానంగా యాత్ర నడిచి ఒక 1 hour లోపల మళ్ళీ టెంపుల్లోకి వస్తుంది. మళ్ళీ కూడా పూజలు ఉంటాయి. திருவையல் படித்த பள்ளி கொண்டாளுக்கு பல்லாண்டு கோருடமே స్వయంభూ శ్రీ వరసిద్ధి దేవస్థానంలో అనుబంధ దేవస్థానమైన శ్రీదేవి భూదేవి బృందేవి గోదాదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ఈ రోజు 30/12/2025 మంగళవారము వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 3 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ తిరుపావి సేవ ప్రారంభించి మహాసభల తిరుమంజలను జరిపించి 5 గంటలకు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనము ఉత్సవమూర్తులు నిర్వహించి భక్తులకు ఉభయదారులకు గ్రామస్తులకు ముసలమాక కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదము స్వీకరించి భక్తులు విరిగా స్వామిని సందర్శించి వారి మొక్కులు తీర్చుకున్నారు.
వైకుంఠ ఏకాదశి సంబంధించిన చైర్మన్ దక్షిణపాటి చైర్మన్ మన్నాయుడు గారు, హరినివాస్ గారి మరియు ఉప కలెక్టర్ గారు శ్రీ పెంచల కిషోర్ గారు, కుటుంబ సమేతంగా మరియు ఉభయదారులు, ప్రాంతీయ గ్రామస్తులు, భక్తాదులు విడిగా ఉత్తర ద్వారం కూడా స్వామి కృతజ్ఞతలు ఉన్నారు. జై శ్రీమన్నారాయణ.